వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. ఇలా కూర్చోండి సార్, ముందు కూర్చోండి. లేడీస్ ఇచ్చేయండి. అందరికీ నమస్కారము. ఈరోజు మా కూటమి ప్రభుత్వం అరకువేలి నియోజకవర్గం లోతేరు పంచాయతీకి, లోతేరు గ్రామానికి, అలాగే గుంటసీమ డుమ్రిగూడ మండలం గుంటసీమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తూ ఈరోజు మేము ఈ 2 రూట్లకి లోతేరు గుంటసీమ 2 బస్సులు కూడాను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ బస్సు సర్వీసులు తీసి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ లోతేరు బస్సు సర్వీస్ కూడాను, గుంటసీమ బస్సు సర్వీస్ కూడాను రద్దు చేసినటువంటి పరిస్థితి గమనించాలి. ఈ రద్దు చేసిన కారణంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ 2 రూట్లు కూడా ఉన్నటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు. వాళ్ళు ప్రైవేట్ వాహనాలకి ఆశ్రయించుకొని వాళ్ళు కొన్ని వందలు, ఇది ఒక బస్సులో అయితే 40 రూపాయలు, కానీ అదే ఆటోలో కానీ జీపులో కానీ 150 రూపాయలు చెల్లించుకుని ఆర్థికంగా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాల నుండి మా గిరిజనులు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక విధాలుగా ఆర్థిక పరంగా నష్టపోయారు. అలాగే సరైనటువంటి సమయంలో ఎటువంటి అవకాశం లేక ఆటోలు కానీ జీపులు కానీ లేని సమయంలో 10-15 కిలోమీటర్లు కూడా నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి చాలా మన గిరిజనులు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇవన్నీ గమనించుకున్న తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాకు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ పదవి ఇచ్చిన వెంటనే మా మారుమూల గిరిజన ప్రాంతంలో బస్సు సౌకర్యం కల్పించాలి, గిరిజన కష్టాలని తీర్చాలి, వీళ్ళకు ప్రయాణ సౌకర్యం మెరుగుపరచాలనే ఒక ఉద్దేశంతో నేను అధికారులతో చర్చించి నేను ఇవాళ మారుమూల ప్రాంతాలతో సహితం బస్సు సౌకర్యాలని పునరుద్ధరించడం జరుగుతూ ఉంది. గతంలో ఏ రూట్లో అయితే ఈ బస్సు సౌకర్యాన్ని రద్దు చేశారో ఆ రూట్లకు, ఆయా గ్రామాలకు ఈరోజు బస్సు సౌకర్యం పునరుద్ధరించే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. నిన్ననే ఉక్కుంపేట మండలంలో సీకుమదుల రూట్కి ఒక బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే ఉప్ప మీద నుండి బందమామిడి వరకు, అలాగే బాకూరు వరకు బస్సు పునరుద్ధరణ చేయడం జరిగింది. ఈరోజు అరకువేలి మండలంలో లోతేరు పంచాయతీ, లోతేరుకి గుంటసీమకి 2 బస్సులు ఇవాళ మనం పునరుద్ధరణ చేయడం జరిగింది. గతంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిన ప్రతి పథకాలు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిరిగి పునరుద్ధరణ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో అనేక గిరిజన సంక్షేమ పథకాలు కూడాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేశారు. రేషన్ కార్డులు రద్దు చేశారు, అలాగే పెన్షన్ రద్దు చేశారు, పిల్లల చదువుకున్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్లు రద్దు చేశారు, అలాగే మా ఎస్టీ సప్ల నిధులు పక్కదారి పట్టించారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా మనకు హామీ ఇస్తూ ఉన్నారు. ఏ పథకాలు అయితే రద్దు చేశారో ఆ పథకాలన్నీ పునరుద్ధరించి గిరిజనులను ఆదుకుంటానని మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు స్పష్టమైనటువంటి హామీ ఇస్తారు. ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు ఇవన్నీ పునరుద్ధరించబడతాయి. మా గిరిజన ప్రాంతంలో
రోడ్డు లేనటువంటి మారుమూల ప్రాంతానికి రోడ్లు వేస్తున్నారు, బస్సులు లేనటువంటి మారుమూల ప్రాంతానికి ఇలా బస్సులు వేస్తున్నాము. మన గిరిజన ప్రాంతం అభివృద్ధి చేయడం ధ్యేయంగా, గిరిజనులను ఆదుకోవడంలో ధ్యేయంగా మన ప్రియపుత్ర ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా మా గిరిజనులకు ఒకటే కోరుతా ఉన్నాను, మన కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వంకి, మన కోసం మనకు అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, మనకు సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి మీ అండదండలు ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ సందర్భంగా లోతేరు రూట్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులకు, గుంటసీమ రూట్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, ఈ బస్సు మనది అనే భావనతో మీరు ఈ బస్సు కండక్టర్లకు, తర్వాత డ్రైవర్లకు మీరు పూర్తి సహకారం అందించాలని, ఈ బస్సు ఈ మన కోసం వేసినటువంటి బస్సు దీన్ని కాపాడుకునే బాధ్యత మా పైన ఉందని ప్రతి ఒక్కరు దాన్ని ఓన్ చేసుకొని మా సొంత సంస్థగా మీరు కూడా భావించుకొని మీరు ఈ మా ఆర్టీసీకి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతూ, మీరు ఇక్కడ నుండి ఇప్పటి వరకు మీరు కష్టతరమైనటువంటి, క్లిష్టమైనటువంటి, ప్రమాదకరమైన ప్రయాణం చేశారు ఈ 5 సంవత్సరాల కాలం నుండి. కానీ ఇక్కడ నుండి మా ఆర్టీసీ బస్సుల ద్వారా మీరు సురక్షితమైన ప్రయాణము మీరు కోరుకోవాలని, సురక్షిత ప్రయాణంలో మీరు బస్సు ద్వారానే సురక్షిత ప్రయాణం సాధ్యం. కాబట్టి మీరందరూ బస్సు ఎక్కి సురక్షితమైన ప్రయాణం జరిగించాలని ఈ సందర్భంగా కోరుతూ, మీరందరూ కూడాను ఈ ఆర్టీసీ సంస్థ మన అందరిది, ప్రజల కోసం, ప్రజలకు సేవ చేసే సంస్థ. కాబట్టి మీరందరూ సహకరించినట్లయితే ఇంకా మిగిలినటువంటి అన్ని రూట్లలో మేము బస్సు సౌకర్యం పునరుద్ధరించడానికి మన ప్రభుత్వము, నేను సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి మా అడిగిన వెంటనే మా రూట్లకి బస్సు ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన నారా లోకేష్ గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులు వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. ఇలా కూర్చోండి సార్, ముందు కూర్చోండి. లేడీస్ సీట్ లేడీస్ ఇచ్చేయండి. ఇలా ఇచ్చిన